మీరు మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు. ఆయన ఏంటి కక్ష సాధింపు ఏంటండి కక్ష సాధింపు? మీరు ప్రూఫ్స్ కనబడుతుంటే కక్ష సాధింపు అని చెప్తున్నారు. చిన్న పిల్లోడు అంటున్నాడు. ఈయన కూడా అంటే ఒక మాజీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తికి మంచేదో చెడోదో తెలియదండి. ఒక వ్యవహారం మనం చేసినప్పుడు అన్ని తెలుసుకునే చెయ్యాలి. మీరు ఏదైనా మీరు తప్పు చేయలేదంటే మీడియా ముందుకు రండి, వచ్చి మీరు నిరూపించుకోండి. మీ తాలూకా నేను ఏ తప్పు చేయలేదు, నేను ఇది చాలా దీనిగా కొనుక్కున్నాను, లేకపోతే ఇంకోటి మీరు చెప్పండి. అంతేగాని మేము మీ జగన్మోహన్ రెడ్డియో లేకపోతే ఇంకొక నాయకులు వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే దాన్ని ప్రజలు నమ్మరు. ఇంకొక విషయం ఏంటంటే నిన్న అరెస్ట్ అయితే కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏంటి సంబంధం అని ధర్మాన బ్రదర్స్ మాట్లాడుతున్నారండి. మరి మొన్న ఆయన ఏం చెప్పాడు? కొడుకు తప్పు చేయలేదని మాట్లాడాడు. అంటే వీళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. నిమిషానికి ఒక మాట, అరగంటకు ఒక మాట, గంటకు ఒక మాట. గతి లేని పార్టీ, మతి లేని మనుషులు. ఉన్నమతులు కూడా పోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే ఉన్నమతులు పోతాయి. ఇదే స్పీకర్ గారు గత 30 ఏళ్ళు ఆయన తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు చేశారు. ఒక గౌరవప్రదమైనటువంటి పదవులు చేసి మంచిగా ఆయన పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఒక గొడ్డల పార్టీ, ఒక పనికి మారిన పార్టీ, ఒక సైకో పార్టీకి వెళ్ళి ఆయన కూడా మతి ప్రేమించిన వాళ్ళే చేస్తున్నారు. అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే పెద్దలు ఊరికే సామి చెప్పలేదండి. 6 మాసాలు ఒకరితో మనం సావాసం చేస్తే వారు వీరవుతారు, మీరు వారవుతారు అంటారు కదా. అదే జరిగింది ఈ రోజు ఈ పార్టీలో. అంటే మంచి అనేది తెచ్చుకోవడం చాలా కష్టం. ఎప్పుడైనా ఎవరైనా సరే అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి మనం నడవాలి. మనం ఏం చేసినా ప్రజలు గమనిస్తారు. అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. అధికారం ఉండే రోజు విరవేయకపోతే అధికారం దిగిన మరుక్షణం మనం ఇలాంటివి వస్తాయి. ఇంకా ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఈ రెండే కాదు, ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇలాగా భూ కబ్జాలు చేసిన వాళ్ళందరూ కూడా ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో బయటకు వస్తాయి. కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. చట్టం ముందు ఎవరు చుట్టం కాదు. తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్షిస్తుంది. ఎందుకంటే అది మా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారు. అదే ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు. అలాగే అన్న లోకేష్ గారు కూడా ఆ పార్టీలో ఉన్నది, తెలుగుదేశం పార్టీలో ఉన్నది మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే తప్పు చేస్తే ఎంతటి వారినైనా సరే శిక్షిస్తారు. నిన్న గుంటూరులో మహిళ పైన జరిగింది. కారణాలు ఏవైనా కావచ్చు. తెలుగుదేశం కార్యకర్తలు ఫాలోవరే. మరుక్షణం ఆయన్ని సస్పెండ్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ ఆ రోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా మేము సస్పెండ్ చేస్తాం. అది మాకుండే నీతి నిజాయితీ, మా పార్టీకి ఉండే గౌరవ మర్యాదలు. మేము అవే పాటిస్తాం, అవే చేస్తాం. రాజకీయాల కోసం మన తాలూకా దేనమైన స్థితికి దిగిపోకూడదు.